హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. హీరో సిద్ధార్థ్ మరియు ఆశికా రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మిస్ యూ. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, డైరెక్టర్ కావాలని చూస్తున్న వాసు తనకు జరిగిన యాక్సిడెంట్ కారణంగా 2 సంవత్సరాల గతాన్ని మర్చిపోతాడు. బాబీను కలిసి వాసు జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. బెంగళూరులో సుబ్బలక్ష్మిని చూసిన వాసు ఆమెను ప్రేమిస్తాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెబుతాడు. అయితే ఆమె వాసు ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు వాసు. అయితే తన గతానికి సంబంధించి ఓ ట్విస్ట్ తెలుసుకుంటాడు వాసు. అతడికి సుబ్బలక్ష్మి ముందే తెలుసా? వాసు ప్రేమను సుబ్బలక్ష్మి అంగీకరిస్తుందా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, సిద్ధార్థ్ వాసు పాత్రలో చేసిన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఆశికా రంగనాథన్ 2 షేడ్స్ ఉన్న పాత్రలో బాగా నటించింది. ఆమె పాత్ర ఆడియన్స్కు కనెక్ట్ అవుతుంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. కథలో కరుణాకరన్ పాత్రతో పాటు మరికొన్ని పాత్రలు ఆకట్టుకుంటాయి. కథను నెరేట్ చేసిన విధానం చాలా బాగుంటుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, మిస్ యూ సినిమా కథ మంచి పాయింట్తో స్టార్ట్ అవుతుంది. అయితే కథ ముందుకు వెళ్తున్న కొద్దీ సినిమా నెరేషన్ ఆసక్తిని మెయింటైన్ చేయలేకపోయిందని చెప్పవచ్చు. వాసు పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకోదు. అతడి పాత్రను ఇంకాస్త డెవలప్ చేసి ఉండాల్సి ఉందని అనిపిస్తుంది. ఇక హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. వారి మధ్య రొమాంటిక్ డ్రామా కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. చాలా సీన్స్ రాంగ్ టైమింగ్లో ఉండటం, అనవసరమైన పాత్రలు కథకు సాగదీసినట్లుగా చేస్తాయి. ఫస్ట్ హాఫ్ కొంతమేర ఆకట్టుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం సినిమాను డ్యామేజ్ చేసిందని చెప్పవచ్చు. సినిమాకు సరైన ముగింపు ఇవ్వలేదని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా ఉంటుందని చెప్పాలి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే మిస్ యూ అంటూ వచ్చిన ఈ మూవీ టోటల్గా మిస్ ఫైర్ అయిందనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5.